మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరొక 3 రోజుల్లో కార్తీక అమావాస్య. కుంభరాశి వారి జతకులు ఉన్నట్టుండి మీరు రోడ్డు మీదకు వచ్చేస్తారు. దండం పెట్టి మరీ చెప్తున్నామండి, ఒక్కసారి వీడియో చూస్తే మీకే అంతా అర్థమవుతుంది. ఇలా జరగక మానదు అంటున్నారు జ్యోతిష్కులు. డిసెంబర్ మాసంలో 1వ తేదీన వస్తున్నటువంటి ఈ యొక్క అమావాస్య తిథి తర్వాత నుండి కూడా కుంభరాశి జాతకులు మీ జీవితంలో తీవ్రమైనటువంటి మలుపులు తిరగబోతుంది. ఖచ్చితంగా ఇప్పటి వరకు ఉన్న అన్ని శుభ ఫలితాలు తొలగిపోయి రోడ్డు మీదకు వచ్చే దుస్థితి దాపురించబోతుంది. ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే మీ పైన ఉన్న నెగటివ్ ఎనర్జీతో పాటుగా మీ పైన ఉన్నటువంటి అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి. మరొక 3 రోజుల్లోనే అమావాస్య తిథి రాబోతుంది. మీరు చేయాల్సింది ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు కాస్త ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూనే ఉన్నారు. కుటుంబంలో కావచ్చు, బంధుమిత్రుల్లో కావచ్చు, చిన్న గొడవలు అనేవి వీరిని ఇబ్బంది పెడుతున్నాయి. ఇలా బాధపడేవారు మీరు ఎంతటి లాభాల్లో ఉన్నా సరే ఈ యొక్క పరిహారం ఖచ్చితంగా చేయండి. దీనికి గల కారణం శని మీ యొక్క గ్రహంలోకి ఇక ప్రవేశించడమే. దీనివల్ల మీకు వచ్చేటటువంటి ఇక ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాము. మీకు అవసరం లేకపోయినా అప్పులు తీసుకోవాల్సిన అవసరం రావడం, లేదా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడడం, ఇప్పటి వరకు మంచి ఉద్యోగం చేస్తున్నా మీ పై అధికారులు ఉన్నట్టుండి మిమ్మల్ని తీసేయడం, ఇలాంటివి జరిగే అవకాశాలున్నాయి. వీటన్నింటి నుండి తప్పించుకోవాలి అంటే మాత్రం ఈ పరిహారాన్ని చేయడం మరచిపోవద్దు. కార్తీక అమావాస్య రోజు మీరు చేయవలసిన పరిహారం ఏమిటో తెలుసుకుందాము. ఈ రోజున సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవండి. తలంటూ స్నానం చేయండి. ముఖ్యంగా మీ దగ్గరలో సముద్రం, నదులు ఉంటే గనక ఖచ్చితంగా మీరు సముద్ర స్నానమైనా, నది స్నానమైనా చేయండి. పొద్దున్నే లేచి మీరు తల స్నానం చేసి పంచవట్టు కట్టుకొని నల్ల నువ్వులు, తెల్లని పువ్వులతో ఇక చేతిలో ఉంచుకొని మీ యొక్క పూర్వీకులను మీరు సంపూర్ణంగా తలచుకొని తర్పణం చేయండి. వారి పేర్లతో దగ్గరలో ఉన్నటువంటి లేని వారికి లేదా పేదవారికి ఎవరైనా ఉంటే గనక తాహతుకు తగ్గట్లుగా బట్టలు కానీ, పిండి వంటలు కానీ, మీరు ఆహారాన్ని కానీ దానం చేయండి. ఉప్పు, చక్కెర దానంగా ఇచ్చినట్లయితే మీ ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయి. మీ పైన ఉన్న నెగటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. మీ ఇంటి దగ్గరలో ఉన్న కుక్కలకు కావచ్చు, ఆవులకు కావచ్చు, కాకులకు కావచ్చు అస్సలు హింసించే ప్రయత్నాలు చేయొద్దు. ఈ అమావాస్య తిథి నాడు మూగ జీవాలపై ఏదైనా కూడాను ఆహారం ఇచ్చేటప్పుడు వాటికి హాని చేయొద్దు. దీనివల్ల అపార నష్టం కలుగుతుంది. ముఖ్యంగా కాకులను ఇబ్బంది పెట్టడం, కొట్టడం, తిట్టడం ఇలాంటివి చేయొద్దు. శని భగవానుని యొక్క ఆగ్రహానికి గురి అవుతారు. ఈ అమావాస్య తిథి నాడు కుక్కలు లేదా ఆవులు లేదా జంతు పశు పక్షాదులు మీ పైకి వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు తోచిన ఏదో ఒక ఆహారాన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఇవ్వకపోయినా ఏమీ చేయకుండా వాటి పని అవి చేసుకుని వెళ్ళనివ్వండి తప్ప ఏదైనా కూడాను మీరు కొట్టడం, తరమడం, వాటిని ఇబ్బంది పెట్టడం జరిగే పనులు చేయొద్దు. కుంభరాశి వారు ఈ యొక్క కార్తీక అమావాస్యను సీరియస్ గా తీసుకోండి. లేకుంటే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లొచ్చు. చిన్నపాటి వాహన ప్రమాదం ఉండబోతుంది. ఈ అమావాస్య తర్వాత ఖచ్చితంగా ఆ యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించండి. ఇక మీకు ఉన్నటువంటి మనోధైర్యంతో ఆ లక్ష్మీ కటాక్షం కోసం లక్ష్మీ నరసింహస్వామి యొక్క కటాక్షాలు దక్కడంతో పాటుగా మంచి
శుభ ఫలితాలు పొందుతాయి. జరిగే ప్రమాదం నుండి కొంతవరకు తగ్గించుకునే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. అంతేకాదండి, మీకు దగ్గరలో ఉన్న కుటుంబం నుంచి ఒక చేదు వార్త, ఓ శుభవార్త కూడా వినే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ రాశి వారికి ఈ రోజున ఇలా జరగబోతుంది. ఇక ఈ రోజునే కాదండి, ఎప్పుడైనా కూడా పెద్దలను అవమానించడం వంటివి అస్సలు చెయ్యొద్దు. దానివల్ల మీ యొక్క ఎవరైతే పెద్దలు ఉన్నారో వారి యొక్క ఆత్మను బాధ పెడుతుంది అనేది మరచిపోవద్దు. మీకు తీవ్ర నష్టాన్ని కలగచేస్తుంది. పురాణాల ప్రకారం కార్తీక అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున చెట్లకు నీరు పోయండి. మొక్కలు నాటేందుకు అనుకూలమో. ఇలా చేస్తే మీ జీవితంలో జాతకంలో ఉన్న విగత్ గ్రహ దోషం, పితృదోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ఈ రాశి వారికి ఖచ్చితంగా అనుగ్రహం కలుగుతుంది. పొరపాటున కూడా చెట్లు మొక్కలకు కూడా ఈ రోజున మీరు అస్సలు ఏ హాని చేయొద్దు. అలాగే మీకు తోచింది ఏదైనా దానంగా ఇవ్వండి పేదవారికి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ₹1 అడిగినా కూడా లేదని కసురుకోవద్దు. వారికి వీలైతే దానం చేయండి, లేదంటే నిదానంగా ఆప్యాయంగా చెప్పండి. వాళ్ళు కూడా సంతోషంగా తిరిగి వెనక్కి వెళ్లిపోతారు. కానీ మీరు కోపంగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఎవరైనా హింసకు గురైతే ఈ రోజున లేనిపోని కష్టాలు కలుగుతాయి. ఈ రాశి వారు కొన్ని విషయాలు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదం, ఉద్యోగం విషయంలో ఇక చెప్పిన పై వాటిలో మీకు గుర్తు లేనట్లయితే మరొకసారి ఇప్పుడు వినండి. ఉద్యోగ విషయంలో తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల మీరు ఉద్యోగం నుండి మిమ్మల్ని తీసే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఎవరిని కూడా ఆగ్రహించుకోవద్దు. ఈ కార్తీక అమావాస్య తిథి నాడు మర్చిపోకుండా దగ్గరలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.